హలో గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ వీడియో ఏంటంటే మేము డిష్ వాషర్ కొంటున్నాం, అదే చూడడానికి స్టోర్కి వెళ్ళాం అనమాట. సో మేము ఏమేమి డిష్ వాషర్స్ చూసినాం, ఏమి కొన్నాం అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, తెలుస్తుంది. అండ్ అట్లనే ఒకవేళ ఈ డిష్ వాషర్ గురించి మీకు కంప్లీట్ రివ్యూ కావాలి అని అంటే కనుక నాకు కామెంట్స్ బాక్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా ఒక డీటెయిల్ రివ్యూ అయితే చేస్తాను. అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఏంది డిష్ వాషరా, గిన్నెల కోసం ఓడనే మిషన్ కొనుక్కుంటాడా, అదే కదా. అయితే నేను చెప్తా చూడండి, డిష్ వాషర్ అనేది చాలా చాలా బేసిక్ ఎసెన్షియల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంట్లో వాషింగ్ మెషిన్ ఎట్లా, అప్పుడు మనం వాషింగ్ మెషిన్ వచ్చిన కొత్తలో అందరూ ఏంది బట్టల మెషిన్లు వేస్తారా అని సేమ్ ఇట్లనే క్వశ్చన్ ఉండే. కానీ ఇప్పుడు వాషింగ్ మెషిన్ లేని ఇల్లు లేదు, అందరి ఇంట్లలో వాషింగ్ మెషిన్లు ఉన్నాయి. సో అట్లనే డిష్ వాషర్ కూడా చాలా ఓల్డ్ కాన్సెప్ట్ అనమాట. ఫారిన్ కంట్రీస్ అన్నిట్లో డిష్ వాషర్సే వాడతారు. మన దగ్గర ఇండియాలో ఇప్పుడిప్పుడు కొంచెం ఎక్కువ ట్రెండింగ్లోకి వచ్చింది డిష్ వాషర్. అయితే ఇప్పుడు మేము డిష్ వాషర్ చూడడానికి పోయినప్పుడు స్టోర్కి వెళ్ళినాం కదా, అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉండే. ఎల్జీ చూసినాం, బాస్ చూసినాం, ఐఎఫ్బి చూసినాం, మైడియా చూసినాం, అన్నీ చూసినాం. కాకపోతే మా ఫ్యామిలీ సైజ్కి ఇంకా మాకు బడ్జెట్గా అన్ని విధాలుగా చూసుకుంటే మాకు ఈ మైడియా డిష్ వాషర్ మంచిగా సెట్ అవుతుంది అనిపించింది. అందుకే మేము ఈ మైడియా డిష్ వాషర్ కొన్నాం అనమాట. ఇది మైడియా 13+ డిష్ వాషర్, టొరినో మోడల్. చాలామందికి డిష్ వాషర్ గురించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. నాకు కూడా పర్సనల్గా చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. నేను కూడా ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూసిన, చాలా రివ్యూస్ చూసిన, చాలా వరకు హెల్ప్ అయ్యే వీడియోస్ అయితే యూట్యూబ్లో చాలా ఉన్నాయి. అయితే నేను కూడా సరేలే ప్రయోగం చేద్దాం, బికాజ్ ప్రయోగం అని ఎందుకు అంటున్నా అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవ్వరి దగ్గర లేదబ్బా డిష్ వాషర్. నేను తీసుకొని ప్రయోగం చేస్తున్నా. సో ఇది ప్రయోగం మరి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది నేను కూడా ఒకసారి డిష్ వాషర్ వాడిన తర్వాతనే నాకు తెలుస్తుంది. సో ఈ డిష్ వాషర్ గురించి నేను కంప్లీట్ రివ్యూ ఇస్తాను. యూజర్ మాన్యువల్ చదవాలా నేను కూడా, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అదే డిటర్జెంట్, సాల్ట్, ఇన్సైడ్ ఏమేమి ఉంటాయో అవన్నీ తెప్పించుకోవాలా. తెప్పించుకున్న తర్వాత నేను డిష్ వాషర్ వాడి దాని రివ్యూ ఏందో మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. కాబట్టి లైక్, షేర్, ఫాలో చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.